హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి పెన్షన్ పథకానికి సంబంధించి పెన్షన్ల వెరిఫికేషన్ అయితే చేస్తుంది. దీనికి సంబంధించి జనాల్లో అయితే ప్రజల్లో చాలా అపోహలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పలు ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ గాను సమాధానాన్ని అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంటే ఈ పెన్షన్ల వెరిఫికేషన్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ అయితే వాళ్ళు అడుగుతారు, అలాగే ఏ డాక్యుమెంట్స్ అనేవి కావాలి, అంతేకాకుండా ఎక్కడ ఈ వెరిఫికేషన్ అనేది చేస్తారు, అంటే ఈ వెరిఫికేషన్ చేసే ముందు మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారా అనే పూర్తి సమాచారాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం టాపిక్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి పెన్షన్ల వెరిఫికేషన్ అయితే ప్రస్తుతం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇక ప్రజల్లో ఉన్న ప్రశ్నలు ఏంటి, అసలు దీనికి సంబంధించి ఇక గవర్నమెంట్ ఇచ్చే సమాధానాలు ఏంటి అనేవి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం. మొదటగా చూసినట్లయితే ఇక వికలాంగుల పెన్షన్దారులు వెరిఫికేషన్కు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లాలని చూసినట్లయితే ముఖ్యంగా వెరిఫికేషన్కు ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ 2025 వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నోటీస్ ఒరిజినల్ కాపీ, అలాగే మెడికల్ రికార్డులు అన్నీ కూడా ఒరిజినల్ పట్టుకొని వెళ్ళాలి. అదేవిధంగా సదరన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళాలి. ఇక పెన్షన్దారుడు తప్పనిసరిగా హాజరైతే అవ్వాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, సదరం సర్టిఫికేట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక అంతేకాకుండా సదరం సర్టిఫికేట్ మోడల్ అయితే ఇప్పుడు నేను చూపించాను కదా. అలాగే ఇక రెండో క్వశ్చన్ చూసినట్లయితే పెన్షన్ల తనిఖీ ఎవరికి చేస్తారని చూసినట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో ప్రస్తుతానికి మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్దారులందరికీ అయితే తనిఖీ మరియు పునఃపరిశీలన అయితే ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ 2025 అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఇతర పెన్షన్లలో బోగస్ సర్టిఫికెట్లతో చేసుకున్నారా అని ఫిర్యాదులు అయితే వచ్చినట్లయితే ఇక తప్పనిసరిగా ప్రభుత్వం అయితే అనర్హులకు పెన్షన్ రద్దు చేసే ఉద్దేశంతో వాటిపై కూడా తనిఖీ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే పెన్షన్దారునికి తనిఖీ అవుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక పెన్షన్దారునికి తనిఖీకి సంబంధించి ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ 2025కి సంబంధించి ముందుగా నోటీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నోటీస్ విషయంపై పెన్షన్దారుడు గ్రామ లేదా వార్డు సచివాలయం పనిచేస్తున్న వెల్ఫేర్ అధికారులను కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే పెన్షన్దారుడు నోటీసు అందుకోకపోతే ఏమవుతుంది? ఇక పెన్షన్దారుడు నోటీస్ అందుకోవడానికి నిరాకరించినట్లయితే అతని పెన్షన్ అనేది హోల్డ్లోకి వెళ్తుంది. అంటే ఇక పెన్షన్ అనేది రాదు, అలా అని రద్దు కూడా అవ్వదన్నమాట. ఇక నెంబర్ 5 క్వశ్చన్ చూసినట్లయితే పెన్షన్ ఎప్పుడు రద్దు అవుతుంది అని అనుకుంటే హోల్డ్లోకి వెళ్ళినటువంటి పెన్షన్ కొన్ని నెలల పాటు అయితే అదే స్థితిలో ఉంటే అప్పుడైతే రద్దు అవుతుంది. లేదా వెరిఫికేషన్ ఏదైతే ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ 2025 కొరకు ఆసుపత్రికి వెళ్ళినటువంటి పెన్షన్దారుడు విషయంలో తప్పుడు సదరం సర్టిఫికేట్ ఉన్నా లేదా వికలాంగులు కాకుండా పెన్షన్ తీసుకుంటున్నా అప్పుడు మాత్రమే పెన్షన్ అనేది రద్దు అవుతుంది. అలాగే 6th క్వశ్చన్ చూసినట్లయితే పెన్షన్ తనిఖీ ఎక్కడ ఎప్పుడు అవుతుందని ఎలా తెలుస్తుందని చూసినట్లయితే ముఖ్యంగా పెన్షన్దారునికి సచివాలయ సిబ్బంది ద్వారా నోటీస్ అనేది అందించడం అనేది జరుగుతుంది. అందులోనే వెరిఫికేషన్ ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ 2025 అదే తనిఖీ ఎక్కడ ఎప్పుడు అవుతుంది అనే విషయాలు అనేవి ఉంటాయి. ఇక 7th క్వశ్చన్ చూసినట్లయితే వికలాంగుల కేటగిరీలో ఏ పెన్షన్దారులకు తనిఖీ అయితే చేయనున్నారు అని చూసినట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక దివ్యాంగ పెన్షన్దారులకు పునఃపరిశీలన మరియు తనిఖీ ఆంధ్రప్రదేశ్ డిజేబుల్ పెన్షన్ వెరిఫికేషన్ 2025 అయితే చేయనున్నారు. ఇక ఎవరికి చేస్తారని చూసినట్లయితే ముఖ్యంగా ఈ కేటగిరీల వాళ్ళకైతే చేయబోతున్నారు. ఆర్థోపెడిక్, హ్యాండిక్యాప్డ్, లోకోమోటర్, ఎముకల సమస్య లోకోమోటర్, అలాగే విజువల్ ఇంపైర్మెంట్ దృష్టిలోపం, అలాగే హియరింగ్ ఇంపైర్మెంట్ వినికిడి లోపం, అలాగే మెంటల్ రిటార్డేషన్ మానసిక మాంద్యం, అలాగే మెంటల్ ఇల్నెస్ మానసిక అనారోగ్యం, మల్టిపుల్ ఇల్నెస్ ఒకటి కన్నా ఎక్కువ సమస్యలు ఉన్నవారికైతే ఈ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారనమాట. అలాగే ఇక 8th క్వశ్చన్ చూసినట్లయితే పెన్షన్దారులకు ఇచ్చే నోటీస్లో అసలు ఏముంటుందని చూసినట్లయితే ముఖ్యంగా నోటీస్ మోడల్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది, చూస్తున్నారు కదా ఇక్కడ. అలాగే దీనిలో ఏముందంటే ముఖ్యంగా పెన్షన్దారులకు తనిఖీ సంబంధించి వివరాలు అయితే అన్నీ కూడా ఉంటాయన్నమాట. అవి ఏంటంటే ముఖ్యంగా పెన్షన్దారుని పేరేంటి, పెన్షన్దారుని పెన్షన్ ఐడి ఏంటి, అలాగే ఎక్కడ జరుగుతుంది, ఏ రోజున జరుగుతుందనే వివరాలు అయితే నోటీసులో ఉండటం అనేది జరుగుతుంది.
ఇక 9th క్వశ్చన్ అయితే పెన్షన్ తనిఖీలో ఏం చూస్తారని చూసినట్లయితే ముఖ్యంగా పెన్షన్దారుడు తనకు కేటాయించిన ఆసుపత్రికి కేటాయించిన తేదీ నాడు వెళ్ళిన తర్వాత తనకు సంబంధించిన డాక్టర్లు తనిఖీలు లేదా పునః పరిశీలన ఏదైతే రీచెకప్ అని చేసి ఇక ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ 2020 ఏదైతే చేస్తారు అందులో భాగంగా తన వద్ద ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ సరైనదా కాదా అయితే చెక్ చేస్తారు. అదేవిధంగా వికలాంగుల కాదా అనే చెప్పి మరలా రీఅసెస్మెంట్ అయితే చేస్తారు. రీఅసెస్మెంట్ ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ 2025 పూర్తయిన తర్వాత వారి వద్ద ఉన్నటువంటి మొబైల్ యాప్లో అన్ని వివరాలను అయితే నమోదు చేసి చివరగా పెన్షన్దారునికి పెన్షన్ రికమెండ్ చేస్తారని లేదా అనే వివరాలు అయితే నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఇక 10th క్వశ్చన్ చూసినట్లయితే నోటీసులు ఇచ్చే సమయంలో ఇంటి వద్ద లేకపోతే పెన్షనర్కు ఎలా తెలుస్తుంది అని అనుకుంటే ఇక గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్దారుని ఇంటికైతే వద్దకు వచ్చి ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ 2025 నోటీస్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవ్వడానికైతే వాళ్ళు వస్తారు. ఇక ఆ సమయంలో లేని పక్షంలో సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ఇక పెన్షన్దారుడు ఇంటి వద్ద లేకపోతే కనుక దయచేసి మీరు మీ గ్రామ లేదా వార్డు సచివాలయ ఉద్యోగులైనటువంటి వెల్ఫేర్ అధికారులను అయితే కాంటాక్ట్ అయినట్లయితే మీకు నోటీస్ వచ్చిందా లేదా అనే విషయాన్ని అయితే మీకు తెలియజేస్తారు. కాబట్టి తప్పకుండా వెళ్ళి తెలుసుకోండి. అంతేకాకుండా ఇక్కడ 11th క్వశ్చన్ అయితే ఇంట్లో ఎవరైనా నోటీస్ తీసుకోవచ్చా అని చూస్తే ఇక అలా తీసుకోవడానికైతే లేదు. తప్పకుండా పెన్షన్ వెరిఫికేషన్ కొరకు ఇచ్చేటువంటి నోటీసులు పెన్షన్దారుడు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా గమనించండి. ఇక 12th క్వశ్చన్ సదరం సర్టిఫికేట్ ఏదైతే సదరం పర్సంటేజ్ ఒరిజినల్గా 40% 40% మించి నిజంగా వికలాంగులు అయితే పెన్షన్ ఆగుతుందా? ఇక పెన్షన్దారుని సదరం పర్సంటేజ్ చూసినట్లయితే 40% పైగా ఉండి నిజంగా వికలాంగుడైతే ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ 2025లో అతని పెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక రద్దు అనేది అవ్వదు. అలాగే ఇక 13th క్వశ్చన్ చూసినట్లయితే వికలాంగులైన వారిలో కొందరికి వెరిఫికేషన్ చేస్తారా లేక అందరికీ చేస్తారా అని చూసినట్లయితే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న గైడ్లైన్స్ ప్రకారం వికలాంగులైన అందరి పెన్షన్దారులకైతే ఈ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇది ప్రస్తుతం అయితే ఆన్లైన్లో ఆఫ్లైన్లో 2 విధాలుగా అయితే మనకి జరుగుతుంది అనమాట. ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఇక 14th క్వశ్చన్ చూసినట్లయితే సదరం సర్టిఫికేట్ బోగస్ అదే తప్పుడు సర్టిఫికేట్ అయితే పెన్షన్తో పాటు సదరం సర్టిఫికేట్ కూడా రద్దు చేస్తారా అని చూసినట్లయితే పెన్షన్ తనిఖీలో తప్పుడు సదరం సర్టిఫికేట్తో పెన్షన్ తీసుకున్నట్టు తేలినట్లయితే కనుక తప్పనిసరిగా పెన్షన్ అనేది రద్దుతో పాటు సదరం సర్టిఫికేట్ కూడా రద్దని చేస్తారు. కాబట్టి ముఖ్యంగా ఇది గమనించుకోండి. ఇక 15th క్వశ్చన్ చూసినట్లయితే పెన్షన్ వచ్చినప్పుడు సదరం సర్టిఫికేట్లు పర్సంటేజ్ 40 పైగా ఉండి ఇప్పుడు ఆ యొక్క సమస్య క్లియర్ అయినట్లయితే పెన్షన్ కంటిన్యూ అవుతుందా అని అడిగినట్లయితే ఇక అవ్వదు. ఎందుకంటే పెన్షన్ తనిఖీలో ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ 2025 భాగంగా రీఅసెస్మెంట్ అదే పునః పరిశీలన చేస్తారు. కాబట్టి అందులో సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ మరలా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కనుక ఇక 40% కన్నా తక్కువ ఉంటే పెన్షన్ అనేది రద్దు అవుతుంది. ఇది కూడా ముఖ్యంగా గమనించండి. అలాగే ఇక ఆమోదయోగ్యమైన 16th క్వశ్చన్ చూసినట్లయితే ఆమోదయోగ్యమైన కారణం వల్ల పెన్షన్దారుడు వెరిఫికేషన్కు హాజరు అవ్వకపోయినా లేదా నోటీస్ తీసుకోకపోయినా వారికి పెన్షన్ ఉంటుందా ఉండదా అని చూసినట్లయితే ముఖ్యంగా పెన్షన్దారుడు నోటీస్ తీసుకోకపోయినా లేదా నోటీస్ తీసుకొని వివిధ కారణాల వలన పెన్షన్ తనిఖీ ఏదైతే ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ 2025కు హాజరు అవ్వకపోతే వారి యొక్క పెన్షన్ ప్రభుత్వానికైతే వారి యొక్క పెన్షన్ అయితే ప్రస్తుతానికి హోల్డ్లో అనేది ఉంటుంది. అంటే వారికి పెన్షన్ అనేది రద్దు అవ్వదు. కానీ తదుపరి వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు వారికి పెన్షన్ అయితే నగదైతే రాదు. ఇది ముఖ్యంగా గమనించండి. చూసారు కదా, ఇవి ముఖ్యంగా ప్రజల్లో ఉన్న క్వశ్చన్స్ అనమాట. ఈ పెన్షన్ సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఇక పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి, అలాగే వారికి ఉన్న పలు రకాల క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అయితే ఇవి. కాబట్టి తప్పకుండా మీకు కనుక ఏమైనా ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీకైతే ఆన్సర్స్ అయితే దొరికినట్లు అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అంతేకాకుండా మరిన్ని ఇలాంటి లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ A to Z ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ద్వారా మోటివేషన్గా ఉంటుంది, మరిన్ని మెయిన్ అప్డేట్స్ మీకు అందించడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.